ఒక తీపి పదార్థాన్ని దేంతో తయారు చేస్తారంటే మనం అందరం కూడా వెంటనే పంచదార అనేస్తాం. అంతేగాని ఎవరైనా బెల్లం అంటారా? ఎక్కడో చాలా రేరుగా అంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటి? ఇప్పుడు మన జీవితంలో పంచదార అనేది ఒక భాగం అయిపోయింది కాబట్టి. నిజానికి 1992 నాటికి ఒక మనిషి ఒక ఏడాదికి 12 కేజీల పంచదారని మాత్రమే కన్జ్యూమ్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఒక మనిషి ఏడాదికి సుమారుగా 19 నుంచి 20 కేజీల మధ్యలో షుగర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు. 1997 నాటికి కూడా ఒక మనిషి ఏడాదికి 15 కేజీల పంచదారని వాడితే 10 నుంచి 12 కేజీల వరకు బెల్లాన్ని వాడేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే ఒక మనిషి 20 కేజీల పంచదారని వాడుతూ ఉంటే 2 నుంచి 3 కేజీల వరకు లేదా మాక్సిమం 5 కేజీల వరకు మాత్రమే బెల్లాన్ని కన్జ్యూమ్ చేస్తున్నారు. ఇక్కడే భారతదేశంలోని ప్రజలకి అతిపెద్ద సమస్య అనేది మొదలైంది. అండ్ అలాగే భారతదేశంలోని ఎంతో మంది ప్రజలు చనిపోవడానికి కారణమవుతుంది. అండ్ ఇంకెంతో మంది దీని కారణంగా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేలా చేస్తోంది. రండి ఆ షుగర్ మాఫియా గురించి ఇప్పుడు ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. ఒక సగటు భారతీయుడి యొక్క ఫుడ్ హ్యాబిట్స్లో మనకి ఖచ్చితంగా షుగర్ యొక్క ఇంపార్టెన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎవరిని అడిగినా కూడా షుగర్ అనేది మనకి అవసరమైన అత్యంత ముఖ్యమైన వస్తువు అని తెలియజేస్తూ ఉంటారు. ఎగ్జామ్స్ టైంలో కావచ్చు, ఫెస్టివల్స్ టైంలో కావచ్చు, గెస్ట్లు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కావచ్చు, మనం అందరం కూడా షుగర్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. అండ్ మనందరికీ కూడా ఒకటి బాగా అలవాటు అయిపోయింది. అదేంటి అంటే ఆనందాన్ని షుగర్తో షేర్ చేసుకోవడం. దీనికి మళ్ళీ మనం ఒక పేరు కూడా పెట్టుకున్నాం, తీపి కబురు అని. అలాగే ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారంటే వాళ్ళకి ఫస్ట్ ఏదైనా స్వీట్ పెట్టాలనే ఆలోచన వస్తుంది తప్ప ఇంకేమీ కూడా మన మైండ్లోకి రావు. అయితే ఈ ఆలోచన కేవలం మన ఐడియాలజీ ద్వారానే పెరిగింది కాదు, కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కూడా దీనికి కారణం. ఒక తీయని వేడుక చేసుకుందాం, ఆనందాన్ని తీపితో పంచుకుందాం, ఇలాంటి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ని కూడా మనం చాలాసార్లు చూసాం. వాటి కారణంగా కూడా ఈ టైప్ ఆఫ్ ఐడియాలజీ మన బ్రెయిన్లోకి వచ్చేసింది. తపస్య అని ఒక న్యూట్రిషనిస్ట్ ఉంది. ఆమె ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఏమని తెలియజేసిందంటే షుగర్ అనేది ఒక పాయిజన్ అండ్ ఇది ఒక రకమైన కొత్త స్మోకింగ్ అని తెలియజేసింది ఆమె. అండ్ మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? గడిచిన కొన్నేళ్లుగా అంటే 1990 నుంచి 2015 మధ్యలో ఇండియాలో డయాబెటీస్ కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా డ్రాస్టికల్గా పెరిగిపోయింది. అప్పట్లో 1,15,000 ఉంటే 2015 నాటికి అది 3,46,000కు చేరుకుంది. చాలా అంటే చాలా దారుణంగా పెరిగిపోయింది అది. అండ్ రీసెంట్గా చూసుకుంటే మీడియా వాళ్ళు ఏమని తెలియజేశారంటే ఇండియా ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ అని కూడా తెలియజేశారు. షుగర్ కన్సంప్షన్ అనేది ఎక్కువైనట్టయితే అప్పుడు ఏమవుతుంది? మనకందరికీ కూడా డయాబెటీస్ అనేది వస్తుంది. అండ్ కొన్ని రీసెర్చ్లు ఏమని తెలియజేస్తున్నాయంటే ఒక సగటు భారతీయుడు ఒక రోజుకు సుమారుగా 50 గ్రాముల షుగర్ని వాడుతున్నాడు. అంటే సుమారుగా 10 స్పూన్ల షుగర్ని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నాడు. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏమని తెలియజేస్తున్నారు? ఒక మనిషి కేవలం రోజుకి 5 టీ స్పూన్లు అంటే 25 గ్రాముల షుగర్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ యొక్క టోటల్ ఎనర్జీలో 10% కింద మాత్రమే మీరు షుగర్ని తీసుకోవాల్సి ఉంటుందని తెలియజేసింది. కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. అయితే ఇండియా రాత్రికి రాత్రి ప్రపంచానికి డయాబెటీస్ క్యాపిటల్ అయిపోలేదు. ఇండియా ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ని అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దీనికి మెయిన్ రీజన్ ఎవరు? కంపెనీస్, పొలిటీషియన్స్, కన్జ్యూమర్స్. అంటే ఎవరైతే షుగర్ని కొంటూ ఉంటారో వాళ్ళు, అంటే మనమే. అసలు ఈ ప్రాబ్లం గురించి తెలుసుకోవాలంటే మనం షుగర్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ షుగర్స్లో 3 రకాలు ఉంటాయి. కానీ వైట్ షుగర్ మాత్రమే మనకు ఎక్కువగా మన వంటిండ్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇంకొక 2 రకాల షుగర్స్ ఉన్నాయి. ఒకటి జాగరీ అంటే బెల్లం, మరొకటి కాంద్. ఇది ఏంటంటే తేనె లాంటి టేస్ట్ ఉంటుంది, బట్ ఇది కూడా ఒక రకమైన పంచదారే. ఈ మూడింటిని కూడా షుగర్ కేన్ జ్యూస్ నుంచే తీసుకొస్తారు. కాకపోతే వాటిని ప్రాసెస్ చేసే విధానంలో చాలా రకాల డిఫరెన్స్లు అనేవి ఉంటాయి. అంటే వైట్ షుగర్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే దాన్ని చాలా పర్ఫెక్ట్గా రిఫైన్ చేసేస్తారు. సో దాని కారణంగా దాంట్లో న్యూట్రియంట్స్ అన్నీ కూడా పూర్తిగా ఎగిరిపోతాయి. సో అందువలన ఇది అన్హెల్దీయెస్ట్ షుగర్గా మారిపోతుంది. ఇంకా జాగరీ మరియు కాంద్ ఈ రెండిట్లో కొంచెం బెటరే, ఎందుకంటే వాటిలో న్యూట్రియంట్స్ అనేవి కొంచెం అలాగే మిగిలి ఉంటాయి. సో దానివల్ల వాటిని తీసుకుంటే మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ మీరు మీ వంటింట్లో చూసినట్టయితే అలాగే బయట చూసినా కూడా చాలా రేర్గా కనిపిస్తాయి మనకి ఈ బెల్లం అలాగే కాంద్. వైట్ షుగరే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగింది? దీని గురించి తెలుసుకోవాలంటే మనం 400 సంవత్సరాల క్రితం నాటి ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పుడు భారతీయులకి షుగర్ అనేది హ్యాపీనెస్కి ఒక సింబల్, సెలబ్రేషన్స్కి ఒక రిప్రజెంటేషన్. కానీ ఒకప్పటి కాలం నాటి భారతీయులకి షుగర్ అనేది అంత ఆనందాన్ని ఇచ్చేదేమీ కాదు. నిజానికి ఒక చేదు వాస్తవం, చేదు గతం కూడా. ఈ కథ అంతా కూడా 17వ శతాబ్దంలో మొదలైంది. అప్పుడే యూరోపియన్స్ ప్రపంచంలోని చాలా భాగాలని కొలనైజ్ చేయడం జరిగింది. యూరోపియన్స్ ఎక్కువగా హనీ మీద డిపెండ్ అయి ఉంటారు. కానీ హనీ యొక్క సప్లై అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దానికి ఆల్టర్నేటివ్ చూడాలనుకున్నారు. ఆ టైంలో వెస్టర్న్ హెమిస్ఫియర్లో కొన్ని ప్రాంతాలు షుగర్ కేన్ని పెంచడానికి చాలా పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్ కలిగి ఉన్నాయని వాళ్ళకి అర్థమైంది. ఇంతకీ ఆ ప్రాంతాలు ఏంటి అంటే కరేబియన్ ఐలాండ్స్. అయితే ఈ కరేబియన్ ఐలాండ్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదేంటి అంటే ఆ ప్రాంతంలో షుగర్ కేన్ని పండించాలి అంటే చాలా హార్డ్ లేబర్ కావాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉన్న లోకల్ మ్యాన్ పవర్ చాలా తక్కువ అండ్ నిజానికి కొన్నిసార్లు అన్అవైలబుల్ సిచ్యువేషన్లో కూడా ఉండేవారు. సో యూరోపియన్స్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎలా కనుక్కున్నారు? స్లేవరీ ట్రేడ్, అంటే బానిసల వర్తకం. యూరోపియన్స్ ఏం చేసేవారంటే చాలామంది ఆఫ్రికన్ స్లేవ్స్ని ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చారు. అండ్ అంతేకాకుండా వాళ్ళు చాలామంది ఇండియన్స్ని కూడా తీసుకొని వచ్చారు ఈ ప్రాంతానికి. అది కూడా చాలా బలవంతంగా తీసుకొచ్చేశారు. వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళకి వేరే ఆప్షన్ లేక ఇంకా ఏం చేయాలో తెలియక ఇక్కడికి వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం షుగర్ అనేది యూరోప్లో చాలా ఎక్కువగా అందుబాటులో ఉంది అంటే దానికి మెయిన్ రీజన్ ఒకప్పటి కాలంలో అక్కడ పనిచేసిన బానిసలు. వాళ్ళ కారణంగానే ఇప్పుడు అంత షుగర్ అయితే వాళ్ళకి అవైలబుల్లో ఉంది. సో ఇప్పుడు ఇండియా దగ్గరకు వద్దాం. ఇండియా యొక్క సిచ్యువేషన్ ఏంటి అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా షుగర్ కేన్ కల్టివేషన్ జరిగింది, అలాగే షుగర్ యొక్క ప్రిపరేషన్ జరిగింది మొట్టమొదటిసారిగా ఇండియాలోనే. ఈ విషయాన్ని ఇండియా యొక్క రిలీజియస్ టెక్స్ట్ అయిన అథర్వ వేదం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే ఇండియాలోనే ఫస్ట్ షుగర్ ప్రొడక్షన్ జరిగినప్పటికీ కూడా షుగర్ అనేది వైట్ షుగర్లా ఉండేది కాదు. ఎయిదర్ బెల్లంలా ఉండేది లేదంటే కాందులా ఉండేది. దీన్నే స్వీట్నెస్లా వాడేవారు. కానీ ఎప్పుడైతే 19వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు చాలా పెద్ద మొత్తంలో వైట్ షుగర్ యొక్క ప్రొడక్షన్ని చేపట్టారో ఆ టైంలో అంటే 19వ శతాబ్దంలోనే ఇండియాకి ఈ రిఫైన్డ్ వైట్ షుగర్ అనేది ఎంటర్ అయింది. అండ్ ఇప్పుడు మనం బిస్కెట్స్లో కావచ్చు, చాక్లెట్స్లో కావచ్చు, బయట మార్కెట్స్లో దొరికే స్వీట్స్లో కావచ్చు, వీటన్నిటిలోని చూసేది ఈ కెమికల్లీ ప్రొడ్యూస్డ్ రిఫైన్డ్ షుగర్ మాత్రమే. అయితే 1930లో ఇండియాలో మోడర్న్ షుగర్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ అనేది మొదలైంది. అండ్ ఆ టైంలో గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఇండస్ట్రీకి ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది, అలాగే టారిఫ్ ప్రొటెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ టైంలో ఇండస్ట్రీ అనేది కొంచెం బూస్ట్ అయింది. షుగర్ మిల్స్ కావచ్చు, షుగర్ ప్రొడక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో పెరిగాయి. 1930 నుంచి 1935 మధ్యలో షుగర్ ప్రొడక్షన్ అనేది 460% వరకు పెరిగింది ఇండియాలో. అండ్ ఇండియన్ గవర్నమెంట్ 1954లో షుగర్ ఇండస్ట్రీకి ఒక లైసెన్సింగ్ పాలసీని కూడా తీసుకొని వచ్చింది. అండ్ దాని కారణంగా కూడా షుగర్ ఇండస్ట్రీ అనేది చాలా వరకు బూస్ట్ అయింది. అండ్ ప్రస్తుతం ఇండియా ఈ ప్రపంచంలోకెలా 2వ అతిపెద్ద షుగర్ కేన్ ప్రొడ్యూసర్. ఫస్ట్ ప్లేస్లో బ్రెజిల్ ఉంది. ఇండిపెండెన్స్కి ముందు మన పరిస్థితి ఎలా ఉండేదంటే ఇండియాలో ప్రొడ్యూస్ అయిన షుగర్ కేన్లో 2/3 వంతు జాగరీ మరియు కాన్సారీ యొక్క ప్రొడక్షన్ కోసం వాడుతూ ఉంటే ప్రస్తుతం మనం కేవలం 1/3 వంతు మాత్రమే కాన్సారీ మరియు జాగరీ కోసం వాడుతున్నాం. మిగతా ప్రాంతం మొత్తాన్ని కూడా వైట్ షుగర్ కోసం వాడుతున్నాం. సో షుగర్ కేన్లో మేజర్ భాగం వైట్ షుగర్ యొక్క ప్రొడక్షన్ కోసమే వెళ్ళిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఇండస్ట్రియలైజేషన్. అండ్ అంతేకాకుండా షుగర్ యొక్క ధర కూడా తగ్గిపోయింది, అలాగే దానికి డిమాండ్ కూడా రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. వైట్ షుగర్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందులో మొదటిది హెల్త్ ఇష్యూ, రెండోది ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వచ్చే హెల్త్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం, అంటే వీటి యొక్క నేచర్ గురించి డిస్కస్ చేద్దాం. వైట్ షుగర్ మనకి 3 రకాల ప్రాబ్లమ్స్ని తీసుకొస్తూ ఉంటుంది. మొదటిది ఎంప్టీ క్యాలరీస్, అంటే ఇది మనకి ఏం చేస్తూ ఉంటుందంటే న్యూట్రిషనల్ బెనిఫిట్స్ ఇవ్వదు, కానీ క్యాలరీస్ మాత్రం ఇచ్చేస్తూ ఉంటుంది. సో ఇది మనకి పెద్ద ప్రాబ్లం. జాగరీ మరియు కాంద్ విషయంలో అలా కాదు, అవి క్యాలరీస్తో పాటుగా న్యూట్రిషనల్ బెనిఫిట్స్ని కూడా మనకు అందజేస్తూ ఉంటాయి. సో అవి కొంచెం బెటర్, అదే చెప్తున్నా మొదటి నుంచి కూడా. రెండోది వైట్ షుగర్ మనుషుల్ని ఇంకా ఎక్కువగా దానికి ఇష్టపడేలాగా, దానికి ఎడిక్ట్ అయ్యేలాగా, దాన్ని తినాలి అని కోరుకునేలా చేస్తూ ఉంటుంది. ఈ వైట్ షుగర్ని తినడం వల్ల మన బ్రెయిన్లో ఒక న్యూరో ట్రాన్స్మిటర్ రిలీజ్ అవుతుంది. దాని పేరు డోపమైన్. ఈ డోపమైన్ అనేది ఒక కెమికల్. ఈ కెమికల్ ఎక్కువగా రిలీజ్ అయినట్టయితే మనం ప్లెజర్గా ఫీల్ అవుతూ ఉంటాం. సో ఈ షుగర్ అనేది ఎక్కువగా డోపమైన్ రిలీజ్ చేయడం వల్ల మనం ప్లెజర్గా ఫీల్ అవ్వడం వలన, మనం దాన్ని ఎక్కువగా ఇష్టపడడం వలన మనం షుగర్ని కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం. సో ఈ సైకిల్ అనేది ఇలా కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ డోపమైన్ అనేది మనం సిగరెట్లను కాల్చినప్పుడు కూడా మన బ్రెయిన్లో రిలీజ్ అవుతూ ఉంటుంది. సో దాని కారణంగానే చాలామంది స్మోకర్స్ స్మోకింగ్ని వదలలేకపోతూ ఉంటారు. సో ఈ షుగర్ విషయంలో కూడా అదే జరుగుతుంది. అలాగే షుగర్ని చాలా పెద్ద మొత్తంలో తినడం వల్ల ఏమవుతుందంటే మనకి డయాబెటీస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎప్పుడైతే మనకి డయాబెటీస్ అనేది వస్తుందో దాని కారణంగా మనకి క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్ లాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దాని కారణంగా మనం చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని స్టడీస్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే
షుగర్ ఎక్కువగా ఉన్న డ్రింక్స్ని తాగడం వలన టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం మనకి సాధారణ వ్యక్తులతో అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగని వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే 25% ఎక్కువగా ఉంటుందంట. సో మనలో చాలామంది రెగ్యులర్గా కూల్ డ్రింక్స్ని తాగుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ప్రాబ్లం డెఫినెట్గా ఫ్యూచర్లో వస్తుంది. అయితే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో కూడా షుగర్ అనేది ఉంటుంది, కానీ దాని కారణంగా మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే అది న్యాచురల్ షుగర్ కాబట్టి అది మన శరీరానికి ఎటువంటి హాని కూడా చేయదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రాముల ఆరెంజ్ని తిన్నారనుకుందాం, అందులో కేవలం 9 గ్రాముల షుగర్ మాత్రమే వస్తుంది. అదే మీరు 100 గ్రాముల కిట్ క్యాట్ని కనుక తింటే 51 గ్రాముల షుగరు మీ యొక్క శరీరంలోకి చేరుకుంటుంది. సో చూడండి, ఆల్మోస్ట్ 6 రెట్లు. సో షుగర్ని ఎక్కువగా తీసుకోవడం వలన కేవలం మీ ఆరోగ్యానికి మాత్రమే కాదు ప్రాబ్లం, ఎన్విరాన్మెంట్కి కూడా ప్రాబ్లమే. షుగర్ కేన్ అనేది ఈ ప్రపంచంలోని అత్యంత ఎక్కువగా వాటాను డిమాండ్ చేసే క్రాప్స్లో ఒకటి. హెచ్ఎం దేశరాధా అనే ఒక సీనియర్ ఎకనామిస్ట్ ఏమని తెలియజేస్తున్నారంటే, ఒక హెక్టార్లో షుగర్ కేన్ పండించాలంటే సుమారుగా మనం 3 కోట్ల లీటర్ల నీటిని ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆ పంట మనకి చేతికి వస్తుందని తెలియజేశారు. 3 కోట్ల లీటర్లు అంటే సుమారుగా ఒక ఏడాది పాటు 1000 మంది ప్రజల యొక్క నీటి అవసరాలను తీర్చడానికి ఉపయోగపడే నీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే, షుగర్ కేన్ కల్టివేషన్ కారణంగానే ఇండియాలో గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతున్నాయి. దీని కారణంగానే ఇంపాక్ట్ పడుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలోని మరత్వాడ అనే ఒక ప్రాంతంలో షుగర్ కేన్ పంటను పండిస్తూ ఉంటారు. షుగర్ కేన్కి ఒక ఏడాదికి 2500 మిల్లీమీటర్ల వర్షపాతం అవసరమవుతూ ఉంటుంది. కానీ ఆ ప్రాంతంలో పడే యావరేజ్ వర్షపాతం 500 నుంచి 700 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది. సో దానివలన రైతులు ఎక్కువగా భూగర్భ జలాల మీద ఆధారపడి బ్రతకాల్సి ఉంటుంది. అయితే ఆ ప్రాంతంలో బేసిక్గానే భూగర్భ జలాలు చాలా తక్కువగా ఉంటాయి. అండ్ ఉన్న నీటిని కూడా ఇప్పుడు వాళ్ళు బయటకు తోడేస్తూ ఉంటే ఇప్పుడు అసలు భూగర్భ జలాలే దొరకని సిచ్యువేషన్ అయితే వచ్చేసింది అక్కడ. మహారాష్ట్ర అనేది కొన్ని నదులకి ఆరంభ ప్రాంతం అయినప్పటికీ కూడా, అంటే కొన్ని నదులు అక్కడే పుట్టినప్పటికీ కూడా అది కరువు ప్రాంతం. సో దానివలన షుగర్ కేన్ అక్కడ పండించడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దానికి బదులుగా రైతులు తక్కువ నీళ్ళు అవసరమైన జోవారు, పల్సస్ ఇలాంటివి పండించుకోవచ్చు. కానీ రైతులు వాటిని పండించట్లేదు. ఎందుకు అంటే షుగర్ కేన్ని పండిస్తున్నట్టయితే రిటర్న్స్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి. నీతి ఆయోగ్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్లో వాళ్ళు ఏమని తెలియజేశారంటే, షుగర్ కేన్ కల్టివేషన్ కారణంగా మిగతా పంటలతో కంపేర్ చేసినట్టయితే 60 నుంచి 70% వరకు ఎక్కువగా రిటర్న్స్ వస్తున్నాయని తెలియజేశారు. అలాగే ఉత్తరప్రదేశ్లోని ఒక రైతు కూడా దీని గురించి ఏమని తెలియజేశారంటే, షుగర్ కేన్ వల్ల హయ్యెస్ట్ రిటర్న్స్ వస్తున్నాయి. సో అలాంటప్పుడు మేము మిగతావి ఎందుకు పండిస్తాము, మిగతా వాటి వల్ల అసలు మాకు ఏమీ లాభం ఉండట్లేదు. బాస్మతి రైస్ని పండించినా, పొటాటోను పండించినా కూడా వాటి యొక్క ధర స్టెబుల్గా ఉండకపోవడం వల్ల, ఎప్పుడు ఏ రేటుకు వస్తుందో తెలియకపోవడం వల్ల మేము వాటిని పండించలేకపోతున్నాం. ఇంకా గోధుమలు అసలు గవర్నమెంట్ తీసుకుంటుందో లేదో కూడా మాకు తెలియదు. సో అందుకనే మేము వాటిని పండించట్లేదు, దీన్నే పండిస్తున్నామని తెలియజేశారు. అయితే ఈ షుగర్ కారణంగా, మెయిన్గా వైట్ షుగర్ కారణంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ దీనికి అంతటికీ కూడా కారణం ఎవరు? పొలిటీషియన్స్, కన్జ్యూమర్స్, ప్రొడ్యూసర్స్, 3 కేటగిరీస్. అండ్ ఇవే కాదు, ఇంకొక 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఆ 3 కూడా ఇండియాలోని వైట్ షుగర్ యొక్క పాపులారిటీకి మెయిన్ రీజన్స్. ఒకటి ప్యాకేజ్డ్ ఫుడ్స్. బేసిక్గా ఇండియాలో ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీ అనేది చాలా పెరిగింది. దీని గురించి మాట్లాడుతూ రుజుతా అనే ఒక పాపులర్ న్యూట్రిషనిస్ట్ ఏమని తెలియజేశారంటే, షుగర్ అనేది ఇండియన్ కిచెన్స్లో ఒక భాగం, దాన్ని అందరూ ఒప్పుకుంటాం. అండ్ కిచెన్లో డైరెక్ట్గా మనం షుగర్ని కన్జ్యూమ్ చేసినట్టయితే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. అంటే మనం అప్పుడప్పుడు ఒక స్వీట్ తింటూ ఉంటాం, అండ్ కాఫీలోనో టీలోనో మనం షుగర్ యాడ్ చేసుకుంటూ ఉంటాం. దీని కారణంగా మనకి ప్రాబ్లం ఉండదు. కానీ మనం ఏవైతే ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్ బయట మార్కెట్లో దొరుకుతూ ఉంటాయో వాటిని కొనుగోలు చేసి తింటూ ఉంటామో వాటిలో ఎంత మొత్తంలో షుగర్ ఉందో మనకు అసలు ఏమాత్రం తెలియదు. కానీ వాటిలో చాలా పెద్ద లెవెల్స్లో, చాలా డేంజరస్ లెవెల్స్లో షుగర్ ఉంటుంది. మనకి కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫ్రూట్ జ్యూసెస్, యోగర్ట్స్, బ్రేక్ఫాస్ట్ సెరల్స్ ఇవన్నీ కూడా చాలా హెల్దీ ఆప్షన్స్ అని మనకు చెప్తూ ఉంటారు ఆ అడ్వర్టైజ్మెంట్స్లో. కానీ వాటన్నిటిలోని కూడా పూర్తి స్థాయిలో షుగర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ డ్రింక్స్ అయిన బోర్న్విటా మరియు హార్లిక్స్నే తీసుకుందాం. హార్లిక్స్ ఏమని చెబుతుంది? ఇది క్లినికల్గా మీ పిల్లలు పెరగడానికి, అలాగే స్ట్రాంగ్గా మారడానికి, అలాగే షార్ప్గా మారడానికి కూడా సహాయపడుతుందని తెలియజేస్తారు. సో ఇది ఒక హెల్త్ డ్రింక్ అని తెలియజేస్తారు. అలాగే కాంప్లాన్ ఏమని చెబుతుంది? ఇది క్లినికల్గా ప్రూవెన్, మీ పిల్లల్ని ఇది 2 రెట్లు వేగంగా పెరిగేలా చేస్తుందని చెబుతూ ఉంటారు. ఈ యాడ్స్ మనకి కాంప్లాన్ అయినా, హార్లిక్స్ అయినా ఇలాంటివి ఏవైనా కూడా హెల్తీ అని చూపిస్తూ ఉంటాయి. బట్ ఇవి నిజంగానే హెల్తీ అంటే కాదు. ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఏమని చెబుతున్నారంటే, వీటికి హెల్తీ ట్యాగ్ అనేది ఉండకూడదు, ఎందుకంటే వీటిలో షుగర్ ఆ స్థాయిలో ఉంటుందని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 20 గ్రాముల బోర్న్విటాని కనుక తీసుకున్నట్టయితే దాంట్లో 14.2 గ్రాముల షుగర్ ఉంటుంది. మరి అది ఏ యాంగిల్లో హెల్దీ అవుతుంది చెప్పండి? కాదు. సో ఈ హెల్దీ డ్రింక్స్ యొక్క మిత్ అనేది ఎక్స్టెన్సివ్ మార్కెటింగ్ కారణంగా క్రియేట్ చేయబడింది. మహేష్ బాలశేఖర్ అనే ఒక పీడియాట్రిషియన్ ఏమని తెలియజేస్తున్నారంటే, ఇండియాలో షుగర్ కన్సంప్షన్ అనేది ఈ స్థాయిలో పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే గవర్నమెంట్ వాటిని ఎలా రెగ్యులేట్ చేస్తుంది అనే విధానం.
అండ్ అర్బన్ ఎలైట్ స్కూల్స్కి చెందిన 10 నుంచి 18 ఏళ్ల ఏజ్ గ్రూప్కి చెందిన సుమారుగా 40% మంది పిల్లలు వీటి కారణంగా ఓవర్ వెయిట్కి గురవుతున్నారు. అండ్ కొన్నిసార్లు పిల్లల కోసం కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, వాటిని అసలు ప్రభుత్వాలు పట్టించుకోవు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ హార్లిక్స్కి చెందిన ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఒక అబ్బాయి ఫస్ట్ ప్లేస్లో విజేతగా నిల్చున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అండ్ అంతేకాకుండా పిల్లల్లో సగం మంది పిల్లల్లో విటమిన్స్ లోపం ఉంది, సగం మంది పిల్లల్లో అయోడిన్ లోపం ఉంది. ఇవన్నీ మీకు దొరకాలి అంటే మా హార్లిక్సే మీకు దిక్కు, వేరొక ఆప్షన్ లేదు అన్నట్టుగా కొన్ని అడ్వర్టైజ్మెంట్ చూపిస్తూ ఉంటారు. అయితే రెబెక్కా రాజ్ అని సెయింట్ జాన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లోని డివిజన్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆమె ఏమని తెలియజేస్తూ ఉందంటే కంపెనీస్ వాళ్ళ యొక్క మార్కెటింగ్ స్ట్రాటజీస్ని చాలా అగ్రెసివ్గా ఉపయోగిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సెలబ్రిటీస్ని ఎండోర్సర్స్గా పెట్టుకుంటున్నారు, కార్టూన్ క్యారెక్టర్స్ని చూపించి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అండ్ కొన్నిసార్లు క్యాచీ స్లోగన్స్ వాడుతూ ఉంటారు. అంటే మా హార్లిక్స్ కలిపిన పాలు తాగండి, మీ జీవితం నేలపాలు కాకుండా చూసుకోండి. అంటే ఇది వాడరు, బట్ ఇలాంటి కొన్ని క్యాచీ స్లోగన్స్ వాడుతూ ఉంటారు. కొన్నిసార్లు ఏమో గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు ఫ్రీగా, అంటే కొన్ని కాంపిటీషన్స్ లాంటివి పెట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి స్కాలర్షిప్ కాంపిటీషన్ కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి గిఫ్ట్లు, ఇలాంటి కాంపిటీషన్లు పెట్టడం, ఇవన్నీ కూడా పిల్లల్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ యొక్క పర్చేస్ చాయిసెస్ని, అలాగే పిల్లల యొక్క పర్చేస్ చాయిసెస్ని కూడా ఆటోమేటిక్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. చాలామంది ఈ హార్లిక్స్, బార్న్విటా, కాంప్లాన్, బూస్ట్ లాంటి ప్యాకెట్స్ని ఉట్టిగా కొనుక్కొని పాలలో కూడా కలుపుకోకుండా చేతిలో వేసుకొని తిన్న సందర్భాలు ఎన్ని ఉన్నాయి. అండ్ ఆ యాడ్ కూడా ఒకసారి వచ్చింది, మీకు గుర్తుందో లేదో, ఆ బ్రాండ్ పేరు నాకు గుర్తులేదు కానీ పర్టికులర్గా ఐ థింక్ అది బార్న్విటా అనుకుంటా. వాడు బ్రష్ చేస్తున్నప్పుడు బార్న్విటా పైన అద్దుకుంటాడు, ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు బార్న్విటా అద్దుకుంటాడు, ఎప్పుడు చూడు బార్న్విటా అద్దుకుంటూనే ఉంటాడు. సో వీటన్నిటినీ కూడా వాళ్ళు హెల్తీ అని చూపిస్తున్నారు, కానీ నిజానికి అవి హెల్తీ కాదు. అయితే ఇండియాలో ఇటువంటి హెల్తీ ప్రొడక్ట్స్, అంటే హెల్తీ అని చెబుతూ అన్హెల్తీగా బయటకు ప్రొడక్ట్స్ని రిలీజ్ చేస్తున్న ప్రొడక్ట్స్ని చెక్ చేయడానికి ఏదైనా ఒక అథారిటీ ఉందా అంటే ఇండియాలో అటువంటి అథారిటీ లేదు. అండ్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఈ ఇండియన్ షుగర్ మిల్స్ మీద చాలా ఎక్కువగా ఉంది. సో దాని కారణంగా కూడా షుగర్ ప్రొడక్షన్, అలాగే షుగర్ పాపులారిటీ, వీటన్నిటి యొక్క పెరుగుదల కారణమైంది. 2018లో అప్పట్లో I&B మినిస్టర్గా ఉన్న స్మృతి ఇరానీ పార్లమెంట్లో ఒక మాట చెప్పడం జరిగింది. ఏమనంటే మా గవర్నమెంట్ హై ఫ్యాట్, హై షుగర్, హై సాల్ట్ ఈ కేటగిరీలో ఉన్న ఫుడ్స్కి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ని బ్యాన్ చేసే ఆలోచనలో ఎట్టి పరిస్థితుల్లోని కూడా లేదు. కాకపోతే ఏంటంటే మాలో మేము చెక్ చేసుకుంటామని తెలియజేశారు. అంటే ఇందులో ఇండియాకి చెందిన ఫుడ్ అండ్ బెవరేజ్ అలయన్స్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. సో చిన్నపిల్లలకి సంబంధించిన అడ్వర్టైజ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాలో మేము చెక్ చేసుకుంటాము, సెల్ఫ్ రెగ్యులేట్ చేసుకుంటామని తెలియజేశారు. బట్ ఎక్స్పర్ట్స్ ఏమని తెలియజేస్తున్నారంటే ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ సిస్టమ్ని దాటేశాము, అలాగే వాళ్ళుగా వాలంటరీ మెజర్స్ని తీసుకునే పరిస్థితి కూడా దాటిపోయాం మనం. సో డెఫినెట్గా యాక్షన్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చిందని చెబుతున్నారు. కానీ వాళ్ళు అలా చేస్తున్నారా అంటే చేయట్లేదు. దానికి రీజన్ పొలిటికల్ పవర్. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలోని బెలగావిలో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తీసుకున్నట్టయితే ఒకప్పుడు యూనియన్ మినిస్టర్గా పనిచేసిన బాబా గౌడ పాటిల్ ఒక మాటను తెలియజేశారు. ఏమనంటే ఇండియాలో షుగర్ అనేది అత్యంత ఎక్కువగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న ఇండస్ట్రీ. మొత్తం ఫ్యాక్టరీస్ అన్నిటినీ కూడా ఎయిదర్ పొలిటీషియన్సో లేదంటే పొలిటీషియన్స్కి చెందిన వాళ్ళు ఓన్ చేసుకొని ఉన్నారు. అండ్ ప్రతి ఒక్క పొలిటీషియన్ కూడా ఒక్క షుగర్ ఫ్యాక్టరీ అయినా సరే తన సొంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు కూడా. అంత బెస్ట్ రిజల్ట్ని ఇస్తూ ఉంది ఈ షుగర్ ఇండస్ట్రీ అని తెలియజేశాడు. ఈ పొలిటిసైజేషన్ కారణంగానే షుగర్ అనేది ఇండియాలో ఓవర్ సప్లై అవుతోంది. నిజానికి ఇండియాలో షుగర్ యొక్క డిమాండ్ అంత భారీ స్థాయిలో లేనప్పుడు వాళ్ళు సప్లైని తగ్గించాలి, కానీ సప్లైని పెంచి డిమాండ్ కూడా పెంచేలా చేశారు. ఒకప్పుడు ఇండియాలో పెర్ ఇయర్ 25 మిలియన్ టన్స్ ఆఫ్ షుగర్ ప్రొడ్యూస్ అయ్యేది, కానీ పొలిటికల్ సపోర్ట్ కారణంగా ఇప్పుడు అది 35 మిలియన్ టన్నులు చేరుకుంది. అంటే 10 మిలియన్ టన్నుల వరకు షుగర్ ప్రొడక్షన్ అనేది బాగా పెరిగిపోయింది. దీనికి అంతటికీ కూడా కారణం షుగర్ లాబీ టాక్టిక్స్, అదే పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా జరుగుతున్న దారుణం. ఈ షుగర్ కన్సంప్షన్ పెంచడానికి కొన్నిసార్లు ఆన్లైన్ క్యాంపెయిన్స్ కూడా చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ meeta.org అని ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా సేమ్ ఇలాగే ఒక క్యాంపెయిన్ అయితే రన్ చేయడం జరిగింది షుగర్ కోసం. అండ్ ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ కారణంగా ఇండియాలో చాలామంది షుగర్ కేన్ రైతులకి ప్రాబ్లమ్స్ కూడా ఎదురవుతున్నాయి. 2 ఏళ్ల క్రితం మహారాష్ట్రకి చెందిన సుమారుగా 180 షుగర్ ఫ్యాక్టరీస్ వాళ్ళ యొక్క షుగర్ కేన్ ఫార్మర్స్కి డబ్బులు ఇవ్వకుండా ఆపడం జరిగింది. దానికి కారణం ఏంటంటే అందులో ఇన్వాల్వ్ అయిన పొలిటీషియన్స్, అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రిలీజ్ అవ్వలేదు, సో వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు రైతులకి. సో అలాగా సుమారుగా ఇండియాలో ఇప్పటికీ కూడా 24,000 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులు రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడైనా వస్తాయేమో అని. వాళ్ళందరూ కూడా షుగర్ కేన్ రైతులే. సో దీనికి అందరికీ కూడా మెయిన్ రీజన్ ఏంటి? పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. అండ్ ఆ సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉంది కూడా, తగ్గట్లేదు. అండ్ షుగర్ యొక్క డొమెస్టిక్ కన్సంప్షన్ అనేది పెరగడానికి మరొక రీజన్ ఏంటంటే షుగర్ ధర. అంటే ఈ పంచదార యొక్క ధర అనేది ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒకలాగే ఉంటుంది. మీరు నోటీస్ చేసినట్టయితే 2014 నుంచి 2021 వరకు కూడా
బయట మార్కెట్స్లో షుగర్ ధర పెద్దగా ఏం చేంజ్ అవ్వలేదు. మిగతావన్నీ కూడా పైకి కిందకి అవుతూ ఉన్నాయి. అయితే బాగా పడిపోతున్నాయి, లేదంటే బాగా పెరిగిపోతున్నాయి. కానీ ఇది మాత్రం అసలు ఏ మాత్రం పెరగలేదు, తగ్గలేదు, అలాగే బ్యాలెన్స్ అవుతూ వచ్చింది. సో ఇప్పుడు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి అంటే, ఈ ప్రాబ్లంకి సొల్యూషన్గా గవర్నమెంటు, సిటిజన్స్, ఇండస్ట్రీస్ అన్నీ కూడా వాళ్ళ పనుల్ని చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఇటువంటి ఫుడ్ మరియు డ్రింక్స్ మార్కెటింగ్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళే వాలంటరీ రెగ్యులేషన్ చేసుకుంటామంటే అది కుదరదు. దాని కారణంగా వాళ్ళు ఇది అన్హెల్దీ అయినప్పటికీ కూడా దాన్ని హెల్దీ అని చెప్పి బయట మార్కెట్లో ప్రమోట్ చేసుకోగలుగుతున్నారు. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం. డెఫినెట్గా దీన్ని గవర్నమెంట్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రైతులకు కూడా ఒక విషయంలో సహాయం చేయాలి. అంటే కేవలం షుగర్ కేన్ మాత్రమే కాదు ఎక్కువ డబ్బులు ఇచ్చేది, ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేది, పల్సెస్, జోవారు, షుగర్ బీట్ లాంటివి కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయనే విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేలా చేసి వాళ్ళకి లాభాలు వచ్చేలా చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండా ఉంటే రైతులు కూడా షుగర్ కేన్ ప్రొడక్షన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అండ్ గవర్నమెంట్ చేయాల్సిన మూడవ పని ఏంటంటే ఈ షుగర్ మిల్స్ మీద ఉన్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని తీసేయడం. అంటే గవర్నమెంట్ లీడర్స్ ఎవరైతే ఉంటారో లేదా అపోజిషన్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క అండర్లో ఉన్న షుగర్ మిల్స్ని తీసుకొని గవర్నమెంట్ యొక్క అధికారంలో ఉంచాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళకి వదిలేసినట్టయితే ప్రాబ్లమ్స్ ఇంకా పెద్దవవుతున్నాయి. సో ఈ ఇండస్ట్రీకి ఒక లేబులింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ ఇవన్నీ చేయకపోయినా అట్లీస్ట్ షుగర్తో నిండిపోయి ఉన్న ప్రొడక్ట్స్ని హెల్దీ అన్న ట్యాగ్తో బయటకు రిలీజ్ చేస్తూ ఉంటే, అలా చేయకుండా ఆపితే చాలు. అంటే అవి అన్హెల్దీ అనే విషయాన్నైనా సరే ప్రజలకు తెలియజేస్తే చాలు. అలా చేసినా కూడా మనుషులలో కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది వీటి కోసం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అంటే మనం రెగ్యులర్గా స్వీట్స్ని, చాక్లెట్స్ని, బిస్కెట్స్ని బయట కొనుక్కొని తినకుండా ఇంట్లో ఫ్రూట్స్ని, వెజిటబుల్స్ని, లేదంటే ఇంట్లో తయారు చేసుకున్న స్వీట్స్ని కూడా తినాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది. అలాగే మన యొక్క షుగర్ కన్సంప్షన్ తగ్గినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క ప్రొడక్షన్ కూడా తగ్గుతుంది. సో మన వైపు నుంచి మనం కూడా ఆలోచించాలి. వైట్ షుగర్ని ఎక్కువ వాడకుండా బెల్లాన్ని కానీ కాందుని కానీ వాడాల్సి ఉంటుంది. అలా చేసినా కూడా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. అలాగే షుగర్ కేన్ ప్రొడక్షన్ తగ్గినట్టయితే నీటిని కూడా ఆదా చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి ఏంటంటే మార్కెటింగ్ స్ట్రాటజీస్కి పడిపోవద్దు. అది చాలా మంచిది, చాలా ఆరోగ్యకరమైందని చెప్పగానే వెళ్ళి కొనేసుకోవడం కాదు. దాని యొక్క న్యూట్రిషనల్ లేబుల్ని చెక్ చేసుకోవాలి, దాంట్లో షుగర్ అమౌంట్స్ని చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది అది ఎంత వరస్ట్ ప్రోడక్ట్ అనేది. సో అప్పుడు మాత్రమే మన లైఫ్ బాగుంటుంది. అండ్ నా ఉద్దేశం ఏంటంటే షుగర్ని కంప్లీట్గా మన జీవితంలోంచి తీసేయమని కాదు. నేను చెప్పేది ఏంటి అంటే దాన్ని కొంచెం కొంచెంగా తీసుకోవడంలో తప్పైతే లేదు, కానీ దాన్ని మితిమీరి తీసుకుంటేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. స్వీట్స్ మానేయమని చెప్పట్లేదు, తక్కువ తీసుకోమని చెప్తున్నా. బయట కొనుగోలు చేయడం తగ్గించమని చెబుతున్నా. అలా అయితేనే మన యొక్క ఫ్యూచర్ అనేది బాగుంటుంది. లేదంటే ఫ్యూచర్ అంతా కూడా డయాబెటీస్తో, హార్ట్ ప్రాబ్లమ్స్తో బాధపడాల్సి ఉంటుంది ఈ షుగర్ని ఇలాగే తీసుకుంటూ పోయినట్టయితే. ఏదైనా హద్దుల్లో ఉంటేనే బాగుంటుంది, హద్దులు దాటితే ఏది బాగోదు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.